సో రామ్ చరణ్ గారికి ఆ పేరు ఎలా పెట్టారు అని మన పవన్ కళ్యాణ్ గారు నిన్న ఈవెంట్ లో చెప్పారు. సో కళ్యాణ్ గారు అసలు రామ్ చరణ్ గారి పేరు అనుకున్న స్టోరీని చెప్తూ ఇలా అన్నారు: మా ఇంటి దైవం ఆంజనేయ స్వామి పేరు రావాలని. రాముడి చరణాల దగ్గర ఉండేవారు ఎవరు? హనుమంతుల వారు ఆంజనేయ స్వామి. నిత్యం బలం ఉండి కూడా వినయ విధేయతలతో ఉండే వ్యక్తి ఆంజనేయ స్వామి. ఎంత ఎదిగినా ఎంత శక్తిమంతుడైనా అడిమాది అష్టసిద్ధులు ఉన్నా తన శక్తి తనకి తెలియకపోయినా ఆంజనేయ స్వామి లాగా ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలని ఇతనికి రామ్ చరణ్ అని పేరు పెట్టాలని మా నాన్నగారు ఆలోచన చేసి తనకి రామ్ చరణ్ అని పేరు పెట్టారు. సో పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ గారి పేరు అనుకున్న బ్యాక్ స్టోరీని ఈ విధంగా చెప్పారనమాట. నెక్స్ట్ గేమ్ చేంజర్ మూవీ తాలూకా టికెట్ రేట్స్ కూడా హైక్ అయ్యాయి. దానికి సంబంధించిన పర్మిషన్ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి అయితే వచ్చింది. అసలు ఈ టికెట్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. సో గేమ్ చేంజర్ మూవీ టికెట్ రేట్స్ గట్టిగానే పెంచిందా అంటే ఎక్కువ పెంచలేదు, అలాగే తక్కువ పెంచలేదు. సో ఇలా టికెట్ రేట్స్ పెంచడానికి కారణాన్ని కూడా మనకి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో ఈ టికెట్ రేట్స్ ఎలా ఉన్నాయంటే జాన్ 10 అర్ధరాత్రి 1 గంటకి గేమ్ చేంజర్ బెనిఫిట్ షోకి టికెట్ మీద 600 హైక్ పెంచుకోవచ్చని